సామంత్, అనామిక ఇద్దరు చెస్ ఆడుకుంటూ చెక్ పెట్టుకుంటారనమాట. చెక్ అంటే ఇది. చెక్ పెట్టాలని నేను డిసైడ్ అయ్యాక నన్నెవరూ ఆపలేరు. నాతో పెట్టుకుంటే పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుడిలాగానే ఒక్కసారి ఎంటర్ అయ్యాక తిరిగి వెళ్ళలేరు. వాళ్ళ కథ పద్మవ్యూహంలాగానే ముగుస్తుంది. రాజ్, కావ్యతో పాటు దుగ్గిరాల కుటుంబం నేను వేసిన పద్మవ్యూహంలో ఇరుక్కుని చావాల్సిందే. బయటికి వెళ్ళే దారే లేదని చెప్పేసి అనామిక అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ దారి, అన్నీ మూసుకుపోయాక రాజ్, కావ్యకి ఇది పెద్ద షాక్ కదా అని చెప్పేసి సామంత్ అయితే అంటాడనమాట. ఇక నుంచి అలాంటి షాకులు చాలా ఉంటాయని చెప్పేసి అనామిక అయితే అంటుంది. వాళ్ళకు ఆ బ్రీతింగ్ స్పేస్ కూడా లేకుండా చేయడమే మన టార్గెట్ కదా, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి సామంత్ అయితే అడుగుతాడనమాట. ఏముంది, నందా చచ్చాడు కాబట్టి ఆ అప్పు వాళ్ళే కట్టాలని చెప్పేసి అనామిక అయితే అంటుందన్నమాట. 100 కోట్లు కట్టాలి అంటే వాళ్ళ ఆస్తులు అమ్మినా సరిపోదు, దాంతో నువ్వు అనుకున్నట్టు కొట్టుకొని చస్తారని చెప్పేసి సామంత్ అయితే అంటాడనమాట. ఒక్కొక్కరు మామూలుగా ఏడవకూడదు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చస్తూ ఏడవాలి. ఆ ఇల్లంతా వల్లకడి కావాలి. అప్పుడే నా పగ ప్రతీకారం తీరి నేను ప్రశాంతంగా ఉండగలను. అప్పులు కట్టలేక, ఆస్తులు సరిపోక ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద పడుతుంది. ఆ బిజినెస్ జరగకుండా మనం ఆపేస్తాం. లాస్ట్ మినిట్లో ఆ బిజినెస్ని తక్కువ కోట్ చేసి మనం సొంతం చేసుకుంటాం. అప్పుడు రాజ్ కంపెనీ నీదవుతుంది. కంపెనీ నాకు లెక్క కాదు అన్నందుకు నీపై నాకు చాలా కోపం వచ్చి ఉంటుంది కదా అని చెప్పేసి అనామిక అయితే డౌట్గా సమంతని అయితే అడుగుతుందనమాట. అలాంటిదేం లేదని చెప్పేసి సమంత అయితే అంటాడు. నీతో ఉంటున్నాను, నాకు ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి అనామిక కానీ మొదట అనిపించింది, కానీ నీ మీద ఉన్న నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళిపోయానని చెప్పేసి సామంత్ అయితే అంటాడనమాట. నన్ను నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం జరగదు, నాకు అన్యాయం చేసిన వాళ్ళకి జీవితమే ఉండదు. ఇప్పుడు రాజ్ ఫ్యామిలీకి అదే చేయబోతున్నా అని చెప్పేసి అనామిక అయితే అంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో ప్రకాశం, ధాన్యలక్ష్మిని అయితే చూపిస్తారనమాట. ధాన్యలక్ష్మి అయితే కోర్ట్ నోటీస్ ఒకటి తీసుకొచ్చేసి ప్రకాశానికి చూపించగానే ప్రకాశం అయితే చిరాకు పడతాడనమాట. మీ అమాయకాన్ని ఆసరాగా చేసుకొని మనకి ఇంట్లో వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఆస్తి గురించి అడిగితే మాట దాటేస్తూ అంత నాటకాలు ఆడుతున్నారు. ఇక కోర్ట్ నోటీస్ ఇద్దామనుకుంటున్నాను. కోర్టు మాటను ఎవ్వరూ ధిక్కరించలేరు కదా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుందన్నమాట. ఈ ఇంట్లో తింటూ ఇంట్లో వాళ్ళ మీద కేసు పెట్టడం బుద్ధున్న వాళ్ళ పని చేసేది కాదు, కొవ్వుతో చేసే పని. నీలో మంచితనం చచ్చిందని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడనమాట. ఆ కావ్య నోటికొచ్చినట్లు వాగినా మీకు సిగ్గు రాలేదన్నమాట. వాళ్ళు సాంతో నాకేసి మన రోడ్డున పడేస్తారు. మనిషిలా ఆలోచిస్తే కుదరదు. నా కొడుకు అనాథలా బ్రతుకుతున్నాడు. ఒక్కసారైనా వాడికి కన్న తండ్రిలా ఆలోచించరు. నేను తల్లిని కదా, మీలా నిదానంగా కుదురుగా ఉండలేను. అందుకే ఇదంతా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటదనమాట. అందుకని సొంత మనుషుల మీద కేసులు వేసేంత దిగజారిపోయావా అని చెప్పేసి ప్రకాశం అయితే కోప్పడుతూ ఉంటాడనమాట. నా కొడుకు కోసం ఎంతకైనా దిగజారుతాను. ఎన్నాళ్ళు మీరు మంచిగా ఉన్నారు, ఏమైనా ఒరిగిందా? రాజుకు కళ్యాణ్ ఎంతో గౌరవం ఇచ్చాడు, కానీ వాడు వెళ్ళిపోతుంటే రాజు ఏం చేశాడు? ఇప్పుడు కావ్యతో కలిసిపోయాడు. రేపు అంతా అయిపోయాక ఏడవటం కంటే ఇప్పుడు తొందరపడటం మంచిది అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుందన్నమాట. కానీ మా అన్నయ్య నాకు అన్యాయం చేయడని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడు. ఈ తమ్ముళ్ళు అన్నలను ఎంత గుడ్డిగా నమ్మేస్తారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడే బతుకుతానంటే మీ చేత్తోనే నా తాళిని తెంచేయండి, నేను నా బిడ్డ ఏదోలా బతుకుతాం. మీ చేత్తోనే నా తాళిని తెంచేయండి అని చెప్పేసి తాళిబొట్టుని అయితే చూపిస్తుంది అనమాట. ఇక దాంతో ప్రకాశం అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. తిక్క నీకు అని చెప్పేసి ప్రకాశం అనగానే, అన్యాయాన్ని ఎదిరించి చేత కానీ మీకు నా మీద అరిచే హక్కు లేదు. మీకు వాళ్ళు కావాలా, లేకపోతే నేను నా బిడ్డ కావాలా? మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. 4వ నిమిషం దీనిపై సంతకం పెడతారో లేదో నా మెడలో తాళి తెంచుతారో ఆలోచించుకోండి అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటదనమాట. ఇక చేసేదేం లేక ప్రకాశం అయితే సంతకం అయితే పెడతాడనమాట. ఇక అది చూసి ధాన్యలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భర్త తోడుంటే భార్య ఏం సాధించగలదో నేను నిరూపించి చూపిస్తానని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇక తర్వాత సీన్లో వాషింగ్ మిషన్ నుంచి కావ్య అయితే బట్టలు తీస్తుంటే ఇక రుద్రాన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాహుల్ అయితే నవ్వుతాడనమాట. కరెంట్ బిల్లు సేవ్ చేయడానికి వాషింగ్ మిషన్ అమ్మేసి నీతో ధాన్యలక్ష్మి అత్తతో బట్టలు ఉతికే దృశ్యం కనిపించిందని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. అంతలా దిగజార్చినా చేస్తుంది ఈ కావ్య అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. కావ్య మీదకు తిరుగులేని ఆయుధాన్ని వదిలాను, ధాన్యలక్ష్మితో కావ్యకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నానని చెప్పేసి రుద్రాణి అయితే అంటది. ధాన్యలక్ష్మి ఆంటీ రెచ్చిపోతే కావ్య కూడా రెచ్చిపోతుంది. నువ్వు పర్మిషన్ ఇస్తే కావ్యని ఈ లోకంలోనే లేకుండా చేస్తానని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. రేయ్, ప్రాణాలు తీస్తావా? నా కొడుకు ప్రాణాలు తీసి జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచన మానుకు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట.
అయితే ముష్టి వాళ్ళతో కలిసి మనం కూడా అడుక్కుందామా అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇది యాక్సిడెంటల్గా జరిగిన డెత్ అనిపించేలా చేస్తాను, మర్డర్లా అస్సలు అనుమానం రాదని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. రే నాకేంట్రా వెనులో వణుకు పుడుతుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటది. నువ్వు వణుకుతూనే ఉండు, నేను మర్డర్ చేసేసి వస్తా అని చెప్పేసి వెళ్ళి ఇక బట్టలు ఆరేసి తీగ ఉంటుంది కదా, దానికైతే ఇక కరెంట్ కనెక్షన్ అయితే పెట్టేసి ప్లగ్లో అయితే పెడతాడనమాట. ఇక కావ్య బట్టలు ఆరేస్తుంది అనమాట. కరెంట్ షాక్ కొట్టి చస్తుందని చెప్పేసి రాహుల్ అయితే అనుకుంటాడు. ఇక గోడ చాటు కూర్చొని కావ్య ఎప్పుడు వస్తుందని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య ఇంకా తడి బట్టలు తీసుకొని వస్తుందన్నమాట. అది చూసి రాహుల్ అయితే స్విచ్ అయితే ఆన్ చేస్తాడు. ఇక ఇంతలోనే కావ్యను శాంత గురించి అడుగుతూ ఉంటుందన్నమాట. వచ్చి స్వప్న జ్వరం వచ్చిందని డొమ్మ కొట్టిందని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది. అలాగని అందరి బట్టలు నువ్వే ఆరేస్తావా, ఎవరి వాళ్ళు ఆరేయమని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. అత్తయ్య అమ్మమ్మ గారికి కూడా చెప్పను అని చెప్పేసి కావ్య అని వెళ్ళిపోతుంటే స్వప్న ఆగమని అంటుందన్నమాట. ఇక ఎంతలోనే రాహుల్ ఈ కావ్య ఏం చేస్తుంది, బట్టలు ఎప్పుడు ఆరేస్తుందో అని చెప్పేసి స్విచ్ బోర్డు దగ్గరే కూర్చొని రాహుల్ అనుకుంటూ ఉంటాడనమాట. ఏమైంది అసలు అని చెప్పేసి చూస్తాడు రాహుల్. మా అత్తయ్యను రమ్మంటాను, 3 పూటలు తిని వట్టిగా కూర్చుంటుందని చెప్పేసి స్వప్న అయితే అంటది. ఇదొక్కటి అన్నీ చెడగొడుతుందని చెప్పేసి రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడనమాట. స్వప్నం చూసి ఆరేస్తుందా పడేస్తుందా అని చెప్పేసి కావ్య బట్టలు ఆరేయడానికి రెడీ అవ్వగానే ఇక ఎస్ అనుకుంటూ మళ్ళీ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి రాహుల్ అయితే చూస్తూ ఉంటారనమాట. ఇక కావ్య బట్టలు ఆరేయబోతుంటే కళావతి త్వరగా రా అని చెప్పేసి రాజు అయితే పైనుంచి అయితే పిలుస్తాడనమాట. దాంతో కావ్య అయితే ఇంకా ఆ బట్టలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకెంతలోనే ఈ పుత్రుడు ఏం ప్లాన్ చేశాడో చెప్పనే లేదని చెప్పేసి ఫోన్ పట్టుకుని రుద్రాణి అయితే బయటకు వస్తుందన్నమాట. ఇక అప్పుడే ఇక స్వప్నం చూసి కాలు అయితే కట్ చేస్తుంది. మీ కొడుకులాగే గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారా అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది. సరే కానీ ఆ బట్టలు ఆరేయండి అని చెప్పేసి స్వప్న అయితే అంటుందన్నమాట. నేను ఆరేయడం ఏంటి, నీకు ఎలా కనిపిస్తున్నానని చెప్పేసి రుద్రాణి అయితే అంటది. నాకు ఫ్యూచర్ పని మనిషిలా కనిపిస్తున్నావు, భవిష్యత్తులో నీకు డబ్బు అవసరం రాదా, నాకు తాత ఇచ్చిన షేర్లో లక్షలు వస్తున్నాయి, మీకు రేపు ఏమైనా అవసరం వస్తే డబ్బులు నేనే ఇవ్వాలి కదా అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. నిజమే, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు అనుకొని రుద్రాణి అయితే సరే ఆరేస్తాను కానీ నాకు 25,000 కావాలని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుంది. సరే ఇస్తాను, ముందు ఆరే అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. ఇంకా రుద్రాణి అయితే బట్టలు అయితే ఆరేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రుద్రాణి బట్టలు ఆరేయగానే షాక్ కొడుతుంది. ఇంకా అరుపులతో గోలగోల చేస్తుంది అనమాట. అది విన్న రాహుల్ అయితే ఇదే కదా నాకు కావాల్సింది, చావే చావే అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటాడనమాట. ఇక కరెంట్ షాక్ కొడుతుంది, ఎవరైనా రండి అని చెప్పేసి స్వప్న అయితే అరుస్తుంది. ఎవరో రారనమాట. ఇక కర్ర తీసుకొని రుద్రాణిని అయితే కొడుతూ ఉంటుంది. ఇలా కొడుతున్నావంటే నా చేతి మీద కొట్టు, తల మీద కాదని చెప్పేసి ఇక రుద్రాణి అనగానే ఇక వెంటనే చేతుల మీద కొడుతుందనమాట. ఇక అది చూసిన రాహుల్ అయితే షాక్ అయిపోయి వెళ్ళి స్విచ్ అయితే ఆఫ్ చేస్తాడు. ఇక రుద్రాణి వెళ్ళి కిటికీ మీద అయితే పడుతుంది. ఇంకా ఎంతలో రాహుల్ వచ్చి ఏమైంది మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. కరెంట్ షాక్ కొట్టిందని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంది. ఇక ఎంతలో రుద్రాణి స్పృహ తప్పి పడిపోతుంది. ఇంకా రాహుల్ అయితే మమ్మీ మమ్మీ అని అరుస్తున్నా మమ్మీ చచ్చిపోయిందా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో అత్తయ్య అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. ఇక తర్వాత రుద్రాణి చేయి పట్టుకొని చూసి ఈ ప్రపంచానికి అంత అదృష్టం లేదు, ఇంకా బతికే ఉందని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. రాహుల్ మీ మమ్మీని నేనే బ్రతికించాను, జీవితాంతం మీరు నాకు రుణపడి ఉండాలని చెప్పేసి స్వప్న అయితే ఇక వెళ్ళిపోతుందన్నమాట. తర్వాత ఇంటికి వచ్చిన కోర్టు నోటీసులను కావ్య అయితే చూస్తుంది. అది చూసి అయితే షాక్ అయిపోతుంది అనమాట. మనకెవరు పంపించారని చెప్పేసి సుభాష్ అడగగానే మేమే పంపించామని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడనమాట. మా ఆస్తి మాకు కావాలని మేము కోర్టుకు వెళ్తున్నాం అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుంది. అంతటితో వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్